తండ్రి వందనం, తండ్రి స్తోత్రం. యేసుదేవా వందనం, యేసుదేవా స్తోత్రం. పరిశుద్ధాత్మదేవా వందనం, పరిశుద్ధాత్మదేవా స్తోత్రం. త్రియేక దేవా వందనం, త్రియేక దేవా స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. బాగున్నారా? ప్రైజ్ ది లార్డ్. క్రీస్తునాథుని యందు ప్రియ సహోదరి సహోదరులారా, దేవుని బిడ్డలారా, ముందుగా మీ అందరికీ కూడా క్రీస్తు ప్రభు యొక్క నామములు శుభములు, ఆశీర్వాదములు. ఈరోజు యావత్ ప్రపంచమంతటా కూడా తల్లి శ్రీ సభ ఏ పండుగను కొనియాడుతూ ఉన్నది? ఏం పండుగ? తిరుకుటుంబ పండుగను కొనియాడుతూ ఉన్నది. ఈ పండుగ యొక్క ముఖ్య ఉద్దేశం ఏమిటి అంటే, మనం విన్నటువంటి యొక్క 3 పట్టణాలు కూడా కుటుంబ వ్యవస్థల గురించే ఉన్నాయి. కుటుంబ వ్యవస్థ అనేది ఏ విధంగా ఉండాలి, భార్యాభర్తలు ఏ విధముగా మెలగాలి, అలానే బిడ్డలు తల్లిదండ్రుల పట్ల ఏ విధంగా ప్రవర్తించాలి అన్నటువంటి విషయాలని మనము ఈ యొక్క 3 పట్టణాల్లో ఆలకించి ఉన్నాం. ప్రియ దేవుని బిడ్డలారా, కుటుంబ వ్యవస్థ అనేది మనందరికీ తెలిసిన విధముగా ఇది దేవుని యొక్క ఏర్పాటు. అందుకని నేను ఉపోద్ఘాతంలో చెప్పిన విధముగా భార్యాభర్తల సంబంధము ఏ విధంగా ఉండాలి? అన్యోన్యముగా ఉండాలి, కానీ అయోమయముగా ఉండకూడదు. ఏ కుటుంబం అయితే కలిసి ప్రార్థన చేస్తూ ఉంటుందో ఆ కుటుంబము ఎప్పుడు కూడా కలిసి ఉంటుందని ఒక సామెత ఉన్నది. ఏ ఫ్యామిలీ దట్ ప్రేస్ టుగెదర్ స్టేస్ టుగెదర్. అంటే ఏ కుటుంబం అయితే కలిసి ప్రార్థన చేస్తూ ఉంటుందో ఆ కుటుంబం ఎప్పుడు కూడా ఎలా ఉంటుంది? కలిసి ఉంటుంది. ఎప్పుడైతే ఆ కుటుంబంలో ప్రార్థన అనేది ఉండదో మనందరికీ తెలుసు ఎటువంటి శోధనలు వస్తూ ఉంటాయో, ఎటువంటి శ్రమలు వస్తూ ఉంటాయో. ప్రియ దేవుని బిడ్డలారా, కాబట్టి ఈరోజు మనము కుటుంబ వ్యవస్థ గురించి కొద్దిసేపు ధ్యానించి అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేద్దాం. దేవుని యొక్క వాక్యాన్ని ఆధారంగా చేసుకొని దేవుని యొక్క వాక్యం ఏ విధంగా సెలవిస్తున్నది అంటే, ప్రియ దేవుని బిడ్డలారా, తల్లిదండ్రులను గౌరవించటము అనేది దేవుని యొక్క ఆజ్ఞ. ఇదేదో మనంతటికి మనం తలపెట్టుకున్నటువంటి విలువ లేదో ఆజ్ఞ కాదు. ఇది దేవుడు ప్రతి ఒక్కరి నుండి కూడా ఆశిస్తూ ఉన్నాడు, ఒక ఆజ్ఞగా జారీ చేస్తూ ఉన్నాడు. కాబట్టి క్రైస్తవ లోకములో జీవించే ప్రతి ఒక్కరము కూడా తండ్రి పట్ల తల్లిదండ్రుల పట్ల గౌరవ మర్యాదలు కలిగి జీవించాలనేది దేవుని యొక్క ఆజ్ఞ. అది చాలా స్పష్టముగా ఈనాడు మనం విన్నటువంటి యొక్క మొదటి పట్టణములో మనకి 2-3 వచనాలు ఒకసారి చదవండి. సేదాపు. ప్రభువు బిడ్డల కన్న తండ్రిని గౌరవించెను. ప్రభువు తల్లికి బిడ్డల మీద హక్కును కల్పించెను. తండ్రిని గౌరవించువాడు తన పాపములకు ప్రాయశ్చిత్తము చేసుకున్నట్లే. చాలు. ప్రైజ్ ది లార్డ్. తల్లిదండ్రులను గౌరవించువాడు తన పాపములకు ప్రాయశ్చిత్తము చేసుకున్నట్లే. ఎప్పుడైతే ఒక వ్యక్తి ప్రాయశ్చిత్త పడతాడో, ఎప్పుడైతే చేసిన పాపాలను తెలుసుకుంటాడో దేవునికి దగ్గరగా ఉంటాడు, దేవుని యొక్క ఆశీర్వాదాలు పొందడానికి అర్హుడుగా ఉంటాడు. ప్రియ దేవుని బిడ్డలారా, అదే రీతిలో మన జీవితంలో కూడా ఎప్పుడైతే మనం తల్లిదండ్రుల పట్ల గౌరవ మర్యాదలు కలిగి జీవిస్తామో మనము దేవుని ముందు ప్రాయశ్చిత్త పడినట్లే. ఎప్పుడైతే మనము ప్రాయశ్చిత్త పడతామో మనలో ఉన్నటువంటి ప్రతి ఒక్క పాపాన్ని కూడా దేవుడు తొలగిస్తాడు. ఎప్పుడైతే ఆ పాపం అనేది మనలో నుంచి తీసివేయబడుతుందో అప్పుడు దేవుడు మనకిచ్చినటువంటి యొక్క గొప్ప వరం రక్షణ, నిత్య జీవన బహుమతిని మనం పొందగలము. కాబట్టి ప్రియ దేవుని బిడ్డలారా, తల్లిదండ్రులు పట్ల గౌరవ మర్యాదలు కలిగి జీవించాలనేది నీవు నేను ఏర్పాటు చేసుకున్నటువంటి ఆజ్ఞ కాదు, దేవుని యొక్క ఆజ్ఞ. 10 ఆజ్ఞల్లో కూడా ఒక ఆజ్ఞ ఉన్నది, తల్లిదండ్రులను గౌరవించదువుగాక అని. కాబట్టి ప్రియ దేవుని బిడ్డలారా,
మనందరం కూడా మన యొక్క జీవితంలోకి ఈ వాక్యాన్ని అన్వయం చేసుకోవాలి, ఆస్వాదించుకోవాలి. ఏ విధంగా జీవించాలి అంటే మన గృహాలలో తల్లిదండ్రుల పట్ల గౌరవ మర్యాదలు కలిగి జీవించాలి. అది చాలా ముఖ్యం. ఎందుకంటే ఏదో ఒక రోజు మనము కూడా ఆ స్థాయికి చేరుకుంటాం, ఆ స్థితికి చేరుకుంటాం. కాబట్టి ఇప్పుడు మనం ఏ కొలతతో కొలుస్తామో ఆ తర్వాత అదే కొలతతో కొలవబడదు. కాబట్టి ప్రియ దేవుని బిడ్డలారా, ఈ విషయాన్ని మనము చాలా శ్రద్ధగా ఆలకించాలి, ఆచరించాలి. ఆలకిస్తాం, అద్భుతంగా ఆలకిస్తాం, కానీ ఆచరించడంలోనే మనం విఫలమైపోతూ ఉంటాం. తల్లిదండ్రుల పట్ల గౌరవ మర్యాదలు చూపించడంలో ప్రియ దేవుని బిడ్డలారా, వారి మాటలు వినాలి. ఏ తల్లిదండ్రులు కూడా తన యొక్క కుమారుడు గాని కుమార్తె గాని చెడు మార్గంలో నడవాలని చెప్పరు. వారు తల్లిదండ్రులు ఖండించిన కోప్పడినా కూడా వారి యొక్క బిడ్డలు మంచి మార్గంలో నడవాలి, మంచి ప్రవర్తన కలిగి జీవించాలి, దేవునికి దగ్గరగా జీవించాలని ఆశిస్తారే కానీ వారి యొక్క బిడ్డలు చెడు మార్గంలో నడవాలని ఏ తల్లిదండ్రులు కూడా కోరుకోరు. కాబట్టి తల్లిదండ్రులు చెప్పే మాటలను బిడ్డలు ఏం చేయాలి? ఆలకించాలి, వినాలి. ఇది నా ఆజ్ఞ కాదు, తల్లిదండ్రుల ఆజ్ఞ కాదు, దేవుని యొక్క ఆజ్ఞ. కాబట్టి ఇక్కడ ఉన్నటువంటి బిడ్డలందరూ కూడా ఆలకించాలి శ్రద్ధతో. ప్రియ దేవుని బిడ్డలారా, అయితే వారి ముందు, తల్లిదండ్రుల ముందు చాలా మంది కోపంగా ప్రవర్తిస్తూ ఉంటారు, అసభ్యంగా ప్రవర్తిస్తూ ఉంటారు, నానా మాటలు అంటూ ఉంటారు తల్లిదండ్రుల్ని. కొంచెం వయసు మీద పడిన వెంటనే నాకే అంతా తెలుసు అన్నట్లుగా ఈ రోజు సమాజంలో మనం చూస్తూ ఉన్నాం. ప్రియ దేవుని బిడ్డల యొక్క ప్రవర్తన తల్లిదండ్రుల పట్ల చాలా గౌరవంగా ఉన్నది. కాబట్టి ఈ దేవుని యొక్క వాక్కు సెలవిస్తున్నది, తల్లిదండ్రుల పట్ల లేదా తల్లిదండ్రుల ముందు కోపముగా ప్రవర్తించకూడదు. అది దేవునికి మెచ్చదగినటువంటి విషయము కాదు అని దేవుని యొక్క వాక్కు సెలవిస్తున్నది. దేవుని బిడ్డలారా, కాబట్టి ఈ పనులు ఇంట్లో ఉన్నటువంటి తల్లిదండ్రులను గౌరవించడం, గౌరవ మర్యాదలు కలిగి జీవించడం, వారి యొక్క మాటలను ఆలకించడం, వారి ముందు కోపముగా ప్రవర్తించకపోవడం, ఇవి దేవునికి ఇష్టమైనటువంటి కార్యాలు. దేవునికి ఇష్టమైనటువంటి కార్యాలు మనం ఎప్పుడైతే చేస్తామో మనకి ఇష్టమైన పనులు కూడా దేవుడు చేయటానికి వెనుకడుగు వేయడు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి ప్రియ దేవుని బిడ్డలారా, రెండవది తల్లిదండ్రుల పట్ల గౌరవం కలిగి జీవించడం ద్వారా పాప క్షమాపణ మనకి లభిస్తుంది. అది 4-6 వచనాలు ఒకసారి చదువుకుందాం. తల్లిని సన్మానించువాడు నిధిని చేకున్నట్లే తండ్రిని సన్మానించు పుత్రుని అతని పుత్రులు సంతోషపెట్టుదురు. అతని ప్రార్థనను దేవుడు ఆలించును. తల్లిదండ్రుల పట్ల ప్రేమాప్యాయతలు లేకుండా మీరు ఎంత ప్రార్థన చేసినా కూడా దానికి ఉపయోగము ఉండదు. తల్లిదండ్రుల పట్ల గౌరవ మర్యాదలు, ప్రేమాప్యాయతలు చూపించి ప్రార్థన చేయండి. తప్పక దేవుడు మీ యొక్క ప్రార్థనను ఆలకిస్తాడని దేవుని యొక్క వాక్కు సెలవిస్తున్నది. ప్రియ దేవుని బిడ్డలారా, అదే విధంగా బిడ్డలు ప్రతిరోజు కూడా తల్లిదండ్రుల కోసం ప్రార్థన చేయాలి, సంఘ ప్రార్థనలో చేయాలి. మీ వ్యక్తిగత ప్రార్థనలో కూడా తల్లిదండ్రులను వారిని జ్ఞాపకం చేసుకోవాలి. ప్రియ దేవుని బిడ్డలారా, అలానే వారి యొక్క అవసరాలను కూడా చూసుకోవాలి. గౌరవించడం అంటే ఏదో మాటల్లో గౌరవించడం కాదు. తల్లిదండ్రుల యొక్క అవసరాలను ఎప్పుడైతే మనం నెరవేరుస్తామో ఖచ్చితంగా పాప క్షమాపణ అటువంటి వరాన్ని కూడా దేవుడు మనకి ఇస్తాడు, మన యొక్క ప్రార్థనను ఆలకిస్తాడు. ఎందుకు ప్రియ దేవుని బిడ్డలారా, ఈ విషయాలన్నీ మనం మరియ తల్లి, యేసు కుటుంబంలో మనం చూస్తూ ఉన్నాం. 30 సంవత్సరాలు వచ్చేంత వరకు కూడా ప్రభువు వారి పట్ల అద్భుతమైనటువంటి విధేయతను, వినయమును చూపించి ఉన్నాడు, వారితోనూ జీవించి ఉన్నాడు, మరి వారికి సహాయాన్ని అందించి ఉన్నాడు, వారి మాట్లాడినటువంటి ప్రతి ఒక్క మాటను కూడా ఆలకించి ఉన్నాడు క్రీస్తు ప్రభు. ఆ విధంగా వారు పెంచారు. కాబట్టి ఆ తర్వాత సువార్త పరిచర్యలో కూడా ఎక్కడ ఆ ప్రభువు చెడ్డ పేరు తెచ్చినట్లుగా మనకి ఎక్కడ కూడా చరిత్రలో లేదు. ప్రియ దేవుని బిడ్డలారా, కాబట్టి తల్లిదండ్రులను
బిడ్డలు ప్రతి బిడ్డ కూడా చూసుకోవాలి, గౌరవించాలి, వారికి సహాయాన్ని అందించాలి. క్రీస్తు ప్రభు వలె 30 సంవత్సరాలు మామూలు సంవత్సరాలు కాదు, 30 సంవత్సరాలు తన యొక్క కుటుంబంతో గడిపాడని చరిత్ర మనకి తెలియపరుస్తుంది. కాబట్టి ప్రియ దేవుని బిడ్డలారా, ఈ విషయాన్ని మనం గుర్తు చేసుకుంటూ ఉండాలి. తల్లిదండ్రులను గౌరవించడం ద్వారా మన యొక్క ప్రార్థనను దేవుడు ఆలకిస్తాడు, మన యొక్క పాపాలను దేవుడు క్షమిస్తాడు. ఎప్పుడైతే పాపము అనేది మన నుంచి తొలగించబడుతుందో అప్పుడు దేవునికి మనం ప్రీతికరమైనటువంటి బిడ్డలుగా మనము కనిపిస్తాము. పాపం ఉన్నంత కాలం మనం దేవుని చెంతకు వెళ్ళలేము. ఆ పాపాన్ని ఎప్పుడైతే దేవుడు కడిగి వేస్తాడో అప్పుడే మనకు ఆయనకు ప్రియమైనటువంటి బిడ్డలుగా గుర్తించబడతాము. ప్రియ దేవుని బిడ్డలు, కాబట్టి ఈ విషయాన్ని మనందరం కూడా గుర్తు చేసుకుంటూ ఉండాలి. ఈ విషయాలు మన యొక్క ఆధ్యాత్మిక జీవితాన్ని బలపరుస్తూ ఉంటాయి. ఈ మనం విన్నటువంటి యొక్క విషయాలన్నీ కూడా మనం పాటించగలిగితే మన జీవితంలో మనం ఆధ్యాత్మికంగా బలపడుతున్నామని అర్థము, ప్రియ దేవుని బిడ్డలారా. కాబట్టి ఈ విషయాలను ఆలకించడమే కాదు, ఆచరించడానికి ప్రయత్నం చేయాలి. ఇది నా ఆజ్ఞ కాదు, దేవుని యొక్క ఆజ్ఞ, దేవుని యొక్క పిలుపు, ప్రియ దేవుని బిడ్డలారా. కాబట్టి వృద్ధాప్యంలో వారిని విడిచిపెట్టకండి అని కూడా దేవుని యొక్క వాక్కు సెలవిస్తున్నది. 12-14 వచనాల్లో మనం చూసినట్లయితే, నాయన వృద్ధుడైన నీ తండ్రిని బాగుగా చూచుకొనుము, అతడు జీవించి ఉన్నంత వరకు కష్టపెట్టుకుము, అతనికి మతి తప్పినా నీవు ఆదరముతో చూడవలెను, నీవు బలముగును ఆరోగ్యమును ఉన్నావు కనుక అతనిని అలక్ష్యము చేయరాదు. నీవు నీ జనకునిపై చూపిన కరుణను దేవుడు ఎప్పటికీ కూడా విస్మరింపడు. ఆ కరుణ నీ పాపములకు ప్రాయశ్చిత్తము చేసి పెట్టును. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. ఎంత అద్భుతముగా దేవుని యొక్క వాక్కు సెలవిస్తున్నది. దేవుని బిడ్డలారా, నాయన వృద్ధుడైన నీ తండ్రిని బాగుగా చూచుకొనుము. సెకండ్ చైల్డ్హుడ్ అన్నమాట. రెండోసారి బాల్యంలోనికి చేరుకోవడమే వృద్ధాప్యంలో చేరుకోవడం. ఎందుకంటే వారి పనులు వారు చేసుకోలేరు, వారికి అంత శక్తి ఉన్నదు. కాబట్టి వారి పట్ల కొంచెం కనికరము కలిగి జీవించండి. వృద్ధాప్యంలో ఉన్నటువంటి తల్లిదండ్రుల పట్ల ప్రేమ, ఆప్యాయతలు, కనికరము, జాలి కలిగి జీవించమని దేవుని యొక్క వాక్కు సెలవిస్తున్నది. వారిని బాగుగా చూసుకోవాలి. ఎందుకంటే మీరు బాల్యంలో ఉన్నప్పుడు, మీరు ఎదిగేటప్పుడు వారు ఎంతో ప్రేమను చూపించి మిమ్మల్ని ఎదిగేలా చేశారు. కాబట్టి ఇప్పుడు మీ టర్న్ వచ్చింది, మీకు దేవుడు అవకాశాన్ని ఇచ్చాడు వారిని చూసుకోవడం కోసం. కాబట్టి బాగుగా చూచుకొనుము, అతడు జీవించి ఉన్నంత వరకును కష్టపెట్టకూడదు. తల్లిదండ్రులను ఎప్పుడు కూడా కష్టపెట్టకూడదు. జీవించినంత కాలము కూడా వారి యొక్క జీవితాలు సంతోషముగా, ఆనందంగానే ముగియాలే కానీ ఇంకా ఇప్పుడు నేను చచ్చిపోతానన్నట్లుగా ఉండకూడదు. నేను చచ్చిపోతే బాగుండని కొంతమంది అంటూ ఉంటారు. ఎందుకంటే వారి జీవితంలో పడే బాధలు ఆ విధంగా ఉంటాయి. బిడ్డలు తిరస్కరించడం, పట్టించుకోకపోవటం. ప్రియ దేవుని బిడ్డలారా, కాబట్టి ఈ విషయాలను దేవుడు ఈరోజు మనందరికీ కూడా మరొకసారి గుర్తు చేస్తూ ఉన్నాడు. కుటుంబ వ్యవస్థ ఏ విధంగా ఉండాలి, తల్లిదండ్రుల పట్ల బిడ్డలకు ఎటువంటి ప్రవర్తన కలిగి ఉండాలి అనేటువంటి విషయాలు మనందరికీ తెలుసు. కానీ ఈ సమయం మనందరం కూడా గుర్తు చేసుకుంటూ ఉండాలి. దేవుని యొక్క వాక్యాన్ని ఆధారంగా చేసుకుని, అతనికి మతి తప్పినా నీవు ఆదరముతో చూడవలను. కొన్నిసార్లు మతి తప్పినటువంటి తల్లిదండ్రులను బిడ్డలు చేసుకుంటూ ఉంటారు, చేసుకోవడానికి కూడా వెనుకాడరు. అటువంటి బిడ్డలు కూడా ఈ సమాజంలో ఉన్నారు. కానీ క్రైస్తవులు అటువంటి స్థితిలోకి వెళ్ళకూడదు అని దేవుని యొక్క వాక్కు సెలవిస్తున్నది. దేవుని బిడ్డలారా, అతనికి మతి తప్పినా నీవు ఆదరముతో చూడవలను, నీవు బలముగును ఆరోగ్యమునుగా ఉన్నావు గనుక అతనిని అలక్ష్యము చేయరాదు, విడిచిపెట్టరాదు, నిర్లక్ష్యము చేయరాదు అని దేవుని యొక్క వాక్కు సెలవిస్తున్నది. నీవు నీ జనకునిపై చూపిన కరుణను దేవుడు ఎప్పుడు మర్చిపోడు. దేవుడు ఎప్పటికీ కూడా మరిచిపోక ఏం చేస్తాడు? ఆ కరుణ నీ పాపములకు
ప్రాయశ్చిత్తముగా చేసి పెట్టును. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి ప్రియ దేవుని బిడ్డలారా, వృద్ధ తల్లిదండ్రులకు మనమందరము కూడా సమయం ఇవ్వాలి. ఈ రోజుల్లో ఒక ఫ్యాషన్ అయిపోయింది. ముసలోళ్ళు అవడంతోనే వృద్ధాశ్రమంలోకి పంపించేస్తున్నారు. అదొక ఫ్యాషన్. కానీ తల్లిదండ్రులు ఏమని ఆశిస్తారంటే, ఆ ఆ గడియల్లో, ఆ సమయంలో నా బిడ్డలతో, నా మనవరాలతో, మనవలతో కొంచెం సమయం గడపాలని ఆశిస్తూ ఉంటారు. ఆ కోరికను కూడా తీర్చడానికి కొంతమంది బిడ్డలు ఇష్టపడరు. ప్రియ దేవుని బిడ్డలారా, వారి యొక్క సౌకర్యాలను చూసుకొని తల్లిదండ్రులను వృద్ధాశ్రమాల్లోకి పంపించినటువంటి సంఘటనలు చాలా ఉన్నాయి. ప్రియ దేవుని బిడ్డలారా, కాబట్టి వృద్ధాప్యంలో ఉన్నటువంటి తల్లిదండ్రుల పట్ల సహనము, ఓర్పు కలిగి జీవించాలి. వారిలో ఉన్నటువంటి లోపాలను కూడా భరించగలిగే శక్తి ప్రతి ఒక్క బిడ్డకు కూడా ఉండాలి. ఈ విధంగా జీవించడం ద్వారా దేవుని యొక్క కరుణను పొందే వ్యక్తులుగా మీరు అర్హులవుతారని దేవుని యొక్క వాక్కు సెలవిస్తున్నది. దేవుడు మీ ప్రార్థనను ఆలకించాలంటే ఖచ్చితంగా తల్లిదండ్రుల పట్ల గౌరవ మర్యాదలు కలిగి జీవించాలి, ప్రేమ ఆప్యాయతలు కలిగి జీవించాలి. కాబట్టి దేవుని బిడ్డలారా, తల్లిదండ్రులు అనేటువంటి గొప్ప వరం, దేవుడు మనకిచ్చినటువంటి గొప్ప వరముగా ఎవరైతే భావిస్తారో ఖచ్చితంగా ఈ విషయాలన్నీ కూడా వారు వారి యొక్క జీవితాల్లో జీవిస్తారు. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. అదే మనము ఈనాడు విన్నటువంటి రెండో పట్టణంలో కూడా చూస్తూ ఉన్నాం. పునీత పౌలు గారు కొలస్సీలకు రాస్తూ అద్భుతంగా పలుకుతున్నాడు. తన యొక్క బిడ్డలు, దేవుని చేత ఎన్నుకోబడినటువంటి బిడ్డలు ఏ విధంగా ఉండాలో చక్కగా వివరిస్తూ ఉన్నాడు. కొలస్సీలకు రాసిన లేఖ 3వ అధ్యాయము 12వ వచనం. మీరు దేవునిచే ఎన్నుకొనబడిన ప్రజలు, ఆయనకు పరిశుద్ధులను ప్రియులను అయిన వారు. కాబట్టి మీరు చూడండి, కాబట్టి మీరు దయ, కనికరము, వినయము, సాత్వికత, ఓర్పు అలవరుచుకొనుడు. ఎవడైనను మరి ఒకని మీద ఏదో ఒక మనస్తాపము కలిగి ఉన్న ఎడల ఒకనిని ఒకడు సహించుచు క్షమింపవలెను. మిమ్మలను ప్రభువు క్షమించినట్లుగానే మీరు ఒకరినొకరు క్షమింపవలెను. ప్రభువు ఏ విధంగానైతే మనల్ని క్షమించి ఉన్నాడో మనము కూడా ఒకరిని ఒకరము క్షమించుకుంటూ జీవించాలని పునీత పౌలు గారు ఒక గొప్ప పిలుపును ఇస్తూ ఉన్నాడు. ప్రియ దేవుని బిడ్డలారా, మనందరం కూడా దేవుని చేత ఎన్నుకోబడినటువంటి వారమే. ఎప్పుడు మనం జ్ఞాన స్నానం సమయంలో మనందరము కూడా ఎన్నుకొనబడి ఉన్నాము. ఆయనకు మనం పరిశుద్ధులము, ప్రియులము అయిన వారము. కాబట్టి ఎటువంటి గుణాలతో మనం జీవించాలి అంటే దయ, కనికరము, వినయము, సాత్వికత, ఓర్పును మీరు అలవరుచుకొనండి మీ యొక్క జీవితంలో. అది వ్యక్తిగత జీవితము కావచ్చు, సంఘ జీవితము కావచ్చు, కుటుంబ జీవితము కావచ్చు. ఈ జీవితాల్లో మీరు ఎప్పుడైతే ఈ యొక్క విలువలు కలిగి జీవిస్తారో ప్రియ దేవుని బిడ్డలారా, ఆ కుటుంబము గాని, ఆ వ్యక్తిగత జీవితము గాని, సమాజ జీవితము గాని, సంఘ జీవితము గాని బలపడుతుంది. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. ఎందుకు మన మధ్య గొడవలు వస్తూ ఉంటాయంటే ఈ క్షమించే గుణం లేకపోవడం వలన, ఒకరి పట్ల ఒకరికి ప్రేమ ఆప్యాయత లేకపోవడం వలన, ఒకరి పట్ల ఒకరికి దయ లేకపోవడం వలన, కరుణ లేకపోవడం వల్లనే మన మధ్య మనస్పర్ధలు వస్తూ ఉంటాయి. మనము గొడవల్లో మనం దూసుకుపోతూ ఉంటాం కొన్నిసార్లు. ప్రియ దేవుని బిడ్డలారా, కాబట్టి మీరు దేవుని చేత ఎన్నుకోబడినటువంటి ఒక ప్రత్యేక సంఘము కాబట్టి ఈ గుణాలను మీరు అలవాటు చేసుకోండి మీ జీవితంలో అని పునీత పౌలు గారు ఈరోజు మనందరినీ కూడా ఆహ్వానిస్తూ ఉన్నాడు. ప్రియ దేవుని బిడ్డలారా, అంటే క్రీస్తులో ఒక నూతన జీవితాన్ని ప్రారంభించండి. అప్పటి వరకు అన్యులుగా జీవించారు జ్ఞానస్నానం తీసుకోక ముందు. కానీ జ్ఞానస్నానం తీసుకున్న తర్వాత క్రీస్తులో మనం భాగస్థులు అవుతూ ఉన్నామంటే అది ఒక పేరుకే పరిమితము కాకూడదు.
నేను క్రైస్తవుడని క్రైస్తవురాలని చెప్పుకుంటూ పేరుకి పరిమితం కాకూడదు ప్రియ దేవుని బిడ్డలారా. కానీ క్రీస్తులో నూతన జీవం పొందిన ప్రతి వ్యక్తి కూడా ఈ యొక్క విలువలను వారి యొక్క జీవితంలో అలవర్చుకోవాలి. అప్పుడే మనము నిజముగా పరిశుద్ధులుగా, దేవునికి ప్రియులుగా గుర్తించబడతాం. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి మన యొక్క జీవితంలో ఇవి మనం అలవర్చుకోవాలంటే క్రీస్తు ప్రభువే మన యొక్క జీవితానికి కేంద్ర బిందువుగా ఉండాలి. ఆస్తిపాస్తులు కాదు, ధనము కాదు, పేరు ప్రఖ్యాతులు కాదు, అధికారము కాదు, ఇవేవి కూడా మనకి కేంద్ర బిందువుగా ఉండకూడదు. ఎప్పుడైతే క్రీస్తు ప్రభువు మన యొక్క జీవితంలో కేంద్ర బిందువుగా ఉంటాడో ఆటోమేటిక్ గా ఈ యొక్క విలువలన్నీ, ఈ యొక్క సుగుణాలన్నీ కూడా మన యొక్క జీవితంలో వస్తాయి. ఎప్పుడైతే ఈ సుగుణాలు, ఈ విలువలు మన జీవితంలో ఉంటాయో ఖచ్చితంగా మన వ్యక్తిగత జీవితం బలపడుతూ ఉంటుంది, మన కుటుంబ జీవితం బలపడుతూ ఉంటుంది, మన సంఘ జీవితం కూడా బలపడుతూ ఉంటుంది. నమ్మిన వారు చప్పట్లు కొట్టండి. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి ప్రియ దేవుని బిడ్డలారా, క్రీస్తుని ధరించి జీవించడానికి ప్రయత్నం చేయండి అని పునీత పౌలు గారు కొలొస్సీయులను ఆహ్వానిస్తున్నాడు. ఈరోజు నిన్ను నన్ను కూడా ఆహ్వానిస్తున్నాడు. క్రీస్తుని ధరించి జీవించడం అంటే ప్రేమ కలిగి జీవించడం. క్రీస్తు ఏ విధంగా జీవించాడో ఆ విధంగా జీవించడమే క్రీస్తుని పోలి జీవించడం, క్రీస్తుని ధరించి జీవించడం. ఎప్పుడైతే మనం క్రీస్తుని ధరిస్తామో అన్నీ కూడా మనకు అనుకూలంగా జరుగుతాయి. చిన్న చిన్న శోధనలు రావచ్చు, బాధలు కలగవచ్చు, శ్రమలు కలగవచ్చు, కానీ అవి తాత్కాలికము మాత్రమే, తాత్కాలికముగానే ఉంటాయి. కానీ మనకి నిత్య జీవాన్ని ఇచ్చే ప్రభు ఎవరు? క్రీస్తు ప్రభు. ఆయన్ను పోలి జీవించినట్లయితే, ఆయన్ని ధరించి జీవించినట్లయితే ఖచ్చితంగా దేవుడు మనల్ని ఇంకా అధికముగా దీవిస్తాడు, ఆశీర్వదిస్తాడు ప్రియ దేవుని బిడ్డలారా. కాబట్టి మనందరము కూడా ఈ విషయాలను మనము జ్ఞాపకం చేసుకుంటూ ఉండాలి. అలానే 13వ వచనం చదవండి. ఎవడైనను మరి ఒకని మీద ఏదో ఒక మనస్తాపము కలిగి ఉన్న ఎడల ఒకరిని ఒకడు సహించుచు క్షమింపవలెను. ప్రియ దేవుని బిడ్డలారా, నేను ఎప్పుడు చెబుతూ ఉంటాను, మనస్పర్ధలు రావడం సహజం. కుటుంబంలో వస్తూ ఉంటాయి, సంఘంలో వస్తూ ఉంటాయి, సమాజంలో వస్తూ ఉంటాయి. కానీ వాటిని మనం పట్టుకొని వేలాడకూడదు. వేలాడినప్పుడు మనము మనశ్శాంతిని కోల్పోతూ ఉంటాము. సంఘంలో కూడా మనస్పర్ధలు ఇంకా అధికమవుతూ ఉంటాయి. ఎప్పుడైతే మనము ఈ యొక్క వాక్యాన్ని మన యొక్క జీవితంలో పాటించగలిగితే అద్భుతాలు జరుగుతాయి. మన యొక్క వ్యక్తిగత జీవితంలో అద్భుతాలు జరుగుతాయి. ఫస్ట్ మనం శాంతిని పొందుతూ ఉంటాం. ఆ తర్వాత ఖచ్చితంగా మన కుటుంబంలో శాంతి సమాధానాలు నెలకొంటాయి. ఆ తర్వాత సంఘములో కూడా శాంతి సమాధానాలు వస్తాయి. ప్రియదేవుని, ఎవడైనను మరి యొక్కని మీద ఏదో ఒక మనస్తాపము, మానవులమి, బలహీనము, ఖచ్చితంగా ఎవరు కూడా పర్ఫెక్ట్ కాదు. మన ఆలోచనలు తగ్గట్టుగా మన యొక్క బలహీనతలు కూడా ఉంటాయి. కాబట్టి మరి యొక్కని మీద ఏదో ఒక మనస్తాపం కలిగి ఉన్న ఎడల ఒకరిని ఒకడు ఏ విధంగా సహించుకొనవలెను, క్షమించుకొనవలెనని నా మాటలు కాదు, దేవుని యొక్క మాటలు. దేవుని యొక్క మాటలను జీవించడం అంటే ఇటువంటి వాక్యాలను జీవించాలి. ప్రియ దేవుని బిడ్డలారా, వాక్యానుసారంగా జీవించాలని బోధిస్తూ ఉంటాం. కానీ మనం ఆత్మ పరిశీలన చేసుకుంటూ ఉండాలి. నిజంగా దేవుని యొక్క వాక్కును నేను నా జీవితంలో జీవిస్తూ ఉన్నానా లేదా అని ఆత్మ పరిశీలన చేసుకుంటూ ఉండాలి. వీనికంటే 14వ వచనం, వీనికంటే అధికముగా ప్రేమను అలవరుచుకొనుడు, అది అన్నిటినీ పరిపూర్ణమైన ఐక్యముగా ఉంచగలదు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. ప్రియ దేవుని బిడ్డలారా, వీడి కంటే కూడా అధికముగా మనం దేన్ని అలవాటు చేసుకోవాలి? ప్రేమించడం అలవాటు చేసుకోవాలి. అందరినీ ప్రేమించడం అలవాటు చేసుకోవాలి. శత్రువులను కూడా ప్రేమించడం అలవాటు చేసుకోవాలి. దేవుని యొక్క వాక్కు సెలవిస్తున్నది కదా, మీ శత్రువులు మీరు ప్రేమించండి, మేము ద్వేషించే వారి కోసం ఏం చేయాలి? ప్రార్థన చేయాలి. ప్రైజ్ ది లార్డ్. అద్భుతమైనటువంటి వాక్యాలు ఉన్నాయి బైబిల్ గ్రంథంలో కదా, పాటించేసరికి మనకి కొద్దిగా కష్టం అనిపిస్తూ ఉన్నది. కానీ దేవునికి అసాధ్యమైనది ఏది కూడా లేదు.
తనను తాను తగ్గించుకున్న వారు హెచ్చించబడతారని. ఎంత అద్భుతమైన వాక్యం అండి. ఎంతమంది మనలో నిజంగా తగ్గించుకొని జీవిస్తూ ఉన్నాం? ఆత్మపరిశీలన చేసుకుంటూ ఉండాలి. మార్పు మార్పు అనేది మనలో మొదలవుతుంది ఎప్పుడైతే ఆ వాక్యాన్ని మనం ధ్యానించి పాటిస్తామో ఖచ్చితంగా మార్పు అనేది వస్తూ ఉంటుంది. మార్పు అనేది ఆటోమేటిక్గా రాదు. ఓవర్ నైట్ ఏదో రాత్రికి రాత్రి మేమందరం కూడా పునీతులుగా మారిపోదామని అట్లా ప్రయత్నం చేయబాకు. నాట్ పాసిబుల్, అది సాధ్యం కాదు. కానీ కానీ మార్పు చెందాలి అనుకున్నవాడు నిదానముగా దేవుని వాక్యాన్ని ధ్యానిస్తూ, నేను చాలా విచారణలో బోధించాను. నా అనుభవాన్ని చెప్తాను. ప్రియ దేవుని బిడ్డలారా, చాలా మంది కొద్దిగా కఠినంగా ప్రవర్తించిన వారు ఉన్నారు సంఘాల్లో. కానీ కాలక్రమేణా వినగా వినగా వారిలో కూడా మార్పు అనేది చోటు చేసుకున్నది. అంటే ఆ ప్రభు యొక్క వాక్కును మన యొక్క హృదయంలోనికి చొచ్చుకుపోయే విధముగా మనం ఆహ్వానించాలి. అది ఇక్కడి వరకే ఉంటే ఉపయోగం ఏ ఉండదు, మళ్ళా మాయమైపోతుంది. కానీ హృదయంలోనికి ఆహ్వానించాలి. ఆ యొక్క వాక్కు ఆ ప్రభావం మన మీద పడినప్పుడే మార్పు అనేది మనలో వస్తుంది. కాబట్టి వీటన్నిటికంటే అధికముగా ప్రేమను అలవరుచుకొనడు. ప్రేమ చాలా ముఖ్యమైనది దేవుని బిడ్డలారా. కాబట్టి దేవుడు మనల్ని ప్రేమించాడు కాబట్టి ఆ ప్రేమ కార్యరూపం దాల్చి మానవుడిగా మన మధ్యలో జన్మించాడు క్రీస్తు ప్రభు. అలానే మన ప్రేమ కూడా ఉండాలి. క్రీస్తు ప్రభు కూడా తన యొక్క ప్రేమను ఏ విధంగా చూపించాడు? తన యొక్క మరణం ద్వారా, మనందరి కోసం మరణించడం ద్వారా ప్రేమను చూపించాడు. ఈ విధంగా చెప్పుకుంటూ పోతే పునీతులు కానివ్వండి, అపోస్తులు కానివ్వండి, దేవుని పట్ల వారికి ఉన్నటువంటి ప్రేమను అద్భుతంగా చూపించారు. మరి ఈరోజు మన యొక్క మనకు అవకాశం దేవుడు ఇస్తున్నాడు. ఆ ప్రేమను మీ యొక్క తోటి సహోదరి సహోదరులతో పంచుకోమని. నిన్ను నీవు ప్రేమించుకో ఫస్ట్, ఆ తర్వాతే ఇతరులను ప్రేమించగలవు ప్రియ దేవుని బిడ్డలారా. కాబట్టి ఈ విషయాలన్నీ కూడా కుటుంబ వ్యవస్థలో చాలా కీలకమైనవి. ఇవన్నీ మనము ధ్యానిస్తున్నటువంటి విషయాలన్నీ కూడా కుటుంబ వ్యవస్థ బలపడాలి అంటే చాలా కీలకమైనటువంటివి. కాబట్టి ప్రియ దేవుని బిడ్డలారా, అనునిత్యము కూడా మనందరం కూడా కుటుంబ వ్యవస్థకు చెందిన వారమే. కాబట్టి కుటుంబంలో తల్లిదండ్రులు ఉంటారు, బిడ్డలు ఉంటారు. వీరి మధ్య ఈ యొక్క సుగుణాలను, లక్షణాలను మనం పాటించాలి, చూపించాలి. ఆటోమేటిక్గా అన్ని కుటుంబాల్లో మార్పు వచ్చింది అనుకోండి, సమాజంలో మార్పు వచ్చేస్తుంది. ఎందుకంటే సమాజం అంటే అన్ని కుటుంబాలు కలిపితేనే సమాజం, అన్ని కుటుంబాలు కలిస్తేనే సంఘం. అవునా కాదా? అవునా, ఒప్పుకుంటారా? అన్ని కుటుంబాలు కలిస్తేనే ఒక సంఘంగా ఏర్పడుతూ ఉంటుంది. అందుకనే ఒక వ్యక్తి అంటూ ఉంటాడు, the change that you want to see in others should begin within you. నీవు ఇతరుల్లో మార్పు చూడాలనుకునేది ఫస్ట్ నీలోనే ప్రారంభం అవ్వాలి. ఆ మార్పు నీలో ప్రారంభమైతే ఖచ్చితంగా ప్రపంచం మొత్తం కూడా మార్పు చెందుతూ ఉంటారు. కాబట్టి దేవుని బిడ్డలారా, కుటుంబ వ్యవస్థను గురించి ధ్యానిస్తున్నట్టు మనందరం కూడా ఈ యొక్క విషయాలను మనము అన్నించము కూడా జ్ఞాపకం చేసుకుంటూ ఉండాలి. ఈరోజు తిరుకుటుంబ పండుగను మనం జరుపుకునడం ద్వారా క్రీస్తు ప్రభు మన నుండి ఆశిస్తున్నది ఏమిటంటే, ఆ తిరుకుటుంబము ఏ విధంగానైతే దేవుని పట్ల భయభక్తులు కలిగి జీవించినదో, విశ్వాసం కలిగి జీవించినదో, అలానే ప్రతి ఒక్క కుటుంబం కూడా జీవించాలి అనేది దేవుడు మన నుండి ఆశిస్తూ ఉన్నాడు. చెప్పాను కదా, ఉపోద్ఘాతములో భార్యాభర్తల బంధము అన్యోన్యముగా ఉండాలి, కానీ అయోమయముగా ఉండకూడదు. పెళ్లి చేసుకోవడం చాలా సులభం, కానీ బాధ్యత కలిగినటువంటి భర్తగా, బాధ్యత కలిగినటువంటి భార్యగా జీవించడం అనేది కొద్దిగా కష్టమైనటువంటి పని. కాబట్టి ప్రియ దేవుని బిడ్డలారా, ఎప్పుడు ఇది మనకు సులువు అవుతుందంటే, ఎప్పుడైతే మనము ఈ తిరుకుటుంబమును ఆదర్శముగా తీసుకొని జీవిస్తామో, భార్యాభర్తల బంధము కూడా సులువుగా, బాధ్యతగా కొనసాగిపోతుంటుంది. ఎటువంటి శోధనలు, ఎటువంటి ఇబ్బందులు కూడా ఉండవు. కాబట్టి ఈ విషయాలను మనందరము కూడా గుర్తు చేసుకుంటూ ఉండాలి. ఒక బాధ్యత కలిగినటువంటి తండ్రిగా యేసయ్య ప్రవర్తించాడు కాబట్టి మరి తల్లిని ఇబ్బంది పెట్టలేదు, మరి తల్లిని అవమానించలేదు, మరి తల్లిని అనుమానించలేదు.
ఆమె ఆమె ఆ, దేవుని యొక్క ప్రణాళిక ప్రకారం గర్భవతి అయినదని తెలుసుకొని ఆయన దేవుని పట్ల విధేయతను, విశ్వాసాన్ని చూపించాడు. ఎవరు? యేసేపు గారు అద్భుతంగా చూపించాడు. మరి మన పరిస్థితి ఎలా ఉంటుందంటే, కొన్నిసార్లు మన భార్య ఎవరితో మాట్లాడితేనే చాలు వెంటనే అనేక కథలు అల్లుతూ ఉంటారు. లేదా భర్త వేరే స్త్రీతో మాట్లాడితే అనేకమైనటువంటి కథలు. అక్కడ ఏమీ ఉండదు, కానీ ఆలోచనలు, అవమానాలు ఆ విధంగా ఉంటూ ఉంటాయి. అటువంటి కుటుంబాల్లో శాంతి సమాధానాలు ఉంటాయా? ఉండవు. అనుమానం ఉన్న కాడ శాంతి సమాధానాలు అసలే ఉండవు. ప్రియ దేవుని బిడ్డలారా, కాబట్టి మనందరము కూడా ఈ కుటుంబమును ఆదర్శంగా తీసుకొని జీవించడానికి ప్రయత్నం చేయండి. ప్రియ దేవుని బిడ్డలారా, కష్టాల్లో కలిసే ఉన్నారు, సుఖములో కూడా కలిసే ఉన్నారు. అన్ని విషయాలలో వారు ప్రేమ ఆప్యాయతలు పంచుకొని జీవించారు. కాబట్టి వారి కుటుంబమును ఈరోజు యావత్ ప్రపంచమంతటా కూడా ఒక పవిత్రమైనటువంటి కుటుంబముగా గుర్తిస్తూ ఉన్నాం, ఒక ఆదర్శవంతమైనటువంటి కుటుంబముగా గుర్తిస్తూ ఉన్నాం. పెళ్లి జరిగేటప్పుడు చేసే వాగ్దానాలను అప్పుడప్పుడు గుర్తు చేసుకుంటూ ఉండాలి. భార్యాభర్తలు ఇద్దరు కూడా ఎటువంటి వాగ్దానాలు చేస్తారు? ఎవరైనా చెప్తారా? వివాహంలో చేసే వాగ్దానాలు ఎవరో ఒకరు చెప్పండి. మీ నోటి ద్వారా వినాలని ఉంది నాకు. మర్చిపోయారా? అప్పుడే మర్చిపోయారా? చెప్పండి ఒక్కళ్ళు. కష్టములోను, సుఖములోను, బాధలోను, వ్యాధిలోను, అన్ని విషయాల్లోనూ మీకు తోడుగా ఉంటానని ప్రమాణం చేస్తున్నాను. అప్పుడప్పుడు గుర్తు చేసుకుంటూ ఉండాలి భార్యాభర్తలు ఇద్దరు కూడా. అప్పుడు ఖచ్చితంగా ఈ కుటుంబం అనేది, లేదా భార్యాభర్తల బంధం అనేది అయోమయంగా ఉండకుండా అన్యోన్యముగా ఉంటుంది. పితా, పుత్ర, పవిత్రాత్మ నామమున